देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। అందరికీ దండాలలో నేను మీ ఖతర్నాక్ కాంతమని గియాల్టి ఖతర్నాక్ కబుర్లా మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన అవేందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాకముందు దినాం పేపర్ల నేతన్నల ఆత్మహత్యలు ఆకలి కేకలు చూసి చాలా బాధ కలిగేది. ఇలా బాధలు తీర్చేవారే లేరా దేవుడా అనుకునేవాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ సారు చేనేత కార్మికుల పాలిట దేవుడైండని చెప్పాలి. ఆత్మహత్యలు లేవు, ఆకలి కేకలు లేవు, మరేమున్నాయంటే నేతన్నల మొఖాలలో చిరునవ్వు ఉందని చెప్పాలి. ఇప్పుడు గీల గురించి ఎందుకు అనుకుంటురా? స్వరాష్ట్రం వచ్చినాక నేతన్నల తలరాతలే మారిపోయినాయి పోరి. నేను అంటున్న మాట కాదు, వాళ్ళే చెప్తున్నారు. జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ సార్ శుభాకాంక్షలు తెలిపిండల్లో. అంతేకాదు చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ అవార్డులు అందజేసిండు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గదే టీవీలలో ఆయా జిల్లాల కలెక్టర్లు చేనేత కార్మికులతో సారు మాట్లాడిండు. రాష్ట్రంలో 40,000 మంది చేనేత రంగం పైన పనిచేస్తున్నారని, అంతేకాదుల్లో చేనేతలందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులు కూడా ఇస్తున్నామన్నాడు. చేనేత మిత్ర ద్వారా నూలు, రసాయనాలు 50% రాయితీని అందిస్తున్నామన్నాడు. ఇక గిట్లనే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ లో చేనేత మొగ్గల పుస్తకాన్ని మంత్రి సీనన్న ఓపెన్ చేసిండు. అంతేకాదుల్లో నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ నేసిన బట్టలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిండు. నేతన్న నేసిన బట్టలనే దొడుగుతూ సారు కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తుండు. ఇగో సైబరాబాద్ కమిషనరేట్ల ప్లాస్మా డోనర్లను సన్మానించిరంట. ఎందుకంటే వాళ్ళు కరోనా నుంచి కోలుకున్నాక మిగతా కరోనా పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుతున్న ప్రాణదాతలు వీళ్ళంతా. ఓ విధంగా చెప్పాలంటే ప్లాస్మా సంజీవని లాంటిదని మన మెగాస్టార్ చిరంజీవి సార్ చెప్పిండు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ప్లాస్మా అనేది సంజీవనిలా పనిచేస్తుందని చిరంజీవి సార్ చెప్పిండు. గంతేగాదల్లో కరోనా పాజిటివ్ వచ్చిన కోలుకున్నోళ్ళు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని చెప్పిండు. ప్లాస్మా దానంతోన చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతామని, గిట్లాంటి పరిస్థితులలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజెప్పిండు. గట్లనే ప్లాస్మా దానం చేసిన వాళ్ళని సత్కరించడం సంతోషంగా ఉందని సిపి సజ్జనార్ సార్ చెప్పిండు. మందుబాట్లు పుక్కట్లో వస్తున్నాయంటే మద్యం వీరులు ఎంత దూరమైనా పోతారు. అయితే ఓ లిక్కర్ లోడ్తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడితే ఇంకా పండగే పండగ. ఛత్తీస్గఢ్లోని కరావర్లో మద్యం లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కు ఏదో కొద్ది మిస్లా బోల్తా పడింది. గంతే రోడ్డు మీద మందులారి బోల్తా పడితే ఇంకేముంది, మందుబాబు లూకుంటారా? చుట్టుపక్కనోళ్ళు రోడ్డు మీద పోయేటోళ్ళు మందు బాటిళ్లు మోయడం మొదలెట్టిరు. డ్రైవర్ వద్దన్నా ఆయన మాట ఈనటోళ్ళే లేరాడా. మా పని మేము గానిస్తామని మందు బాటిల్లు మోస్తురంట. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగానే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంట. 20 లక్షల విలువ చేసే లిక్కర్ లారీలో తీసుకెళ్తుండగా ఈ ట్రక్కు బోల్తా పడింది. మందు తీసుకెళ్లిన వాళ్ళు ఎన్ని రోజులు దావత్ చేస్తారో ఏమో పో. కరోనా సమయంలోనే కరోనా లెక్క చేయకుండా వైన్ షాపుల ముందు బారులు నిలిన జనం లారీ బోల్తా పడితే ఊకుంటారా? ఇంకా పండగ చేసుకునొచ్చు. నువ్వెవరైతే నాకేంటి, నేను ట్రంప్ని అయితే నాకేంది అంది చైనా. ఆగు నీ సంగతి చెప్తానని అమెరికాలో టిక్ టాక్ కు ఎసరు పెట్టిండు డొనాల్డ్ సారు. దీంతో చైనా జిత్తులు నా దగ్గర కాదని వార్నింగ్ కూడా ఇచ్చిండు. వామ్మో, ట్రంప్ ఏమో అనుకున్నాం కానీ తక్కువోడేం కాదు. టిక్ టాక్ బ్యాడ్ టైం నడుస్తుందల్లా. మొన్న మన దగ్గర చైనా యాప్స్ కి చెక్ పెడితే ట్రంప్ సారు కూడా అమెరికాలో టిక్ టాక్ ఉండొద్దని అధికారులకు చెప్పిండంట. జాతీయ భద్రతను కాపాడేందుకు టిక్ టాక్ ఓనర్లపై దూకుడుగా చర్యలు తీసుకోవాలని చెప్పిండంట. గంతేకాదు 45 రోజుల డెడ్ లైన్ కూడా పెట్టిండంట. జాతీయ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశంలో అదనపు చర్యలు తీసుకోవాలని ట్రంప్ తన ఆదేశాలు ఇచ్చిండంట. గంతేకాదుల్లో చైనాలో అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ల వల్ల అమెరికా జాతీయ భద్రత, విదేశీ విధానం, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఏర్పడినట్లు ట్రంప్ ఆలోచించిండంట. వామ్మో, ట్రంప్ సారు నువ్వు ఉండాల్సిన వాడివేనల్లో. మొన్న మా దెబ్బతో నలిగిపోతున్న చైనాకు మళ్ళీ నువ్వు ఇచ్చిన డోస్తో దెబ్బ మీద దెబ్బ పడినట్లయింది. మరి డ్రాగన్ కంట్రీ ట్రంప్ సార్ ఆదేశాలపై ఏమంటదో చూడాలి. ఎవరైనా బస్సు వెళ్ళిపోతుంది జర ఆపు డ్రైవరు అంటే ఆపుతాడు, అంతేగాని విమానం వెళ్ళిపోతుంటే జర ఆపు పైలట్ అంటే ఆపుతాడా? ఇది విమానం బాబు అంటుండు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే గా విమానం ఆగదు. గిట్లనే ఓ క్రికెటర్కి చేదు అనుభవం ఎదురైందంట. టోర్నీ ఆడే అవకాశం పోయిందంట.
వెస్టిండీస్ ఆల్రౌండర్ ఫాబియన్ అలెన్ తెలిసిన అందరికీ ఇప్పుడు గీన గురించి ఎందుకంటే గీన్నే ఫ్లైట్ను కూడా బస్సు అనుకున్నట్లుండు పాపం. అన్నా గది విమానమే, టైం అయిందంటే ఎగరాల్సిందే, లేదంటే వెనకున్న విమానం ఎగరేస్తుంది. అసలు విషయానికి వద్దాం ఇక. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రేక్షకులు లేకుండానే కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసిరంట. సిపిఎల్లో పాల్గొనేందుకు అలైన్ జమాకా నుంచి బార్బడోస్ వెళ్ళాలి ఉంది. అయితే అన్న కరెక్ట్ టైంకి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో విమానం మిస్ అయిండు. దీంతో చేసేదేముంది, లీగ్ మిస్ అయింది. అయితే క్రికెటర్ కదా మళ్ళీ తీసుకెళ్లాలని అనుకుంటున్నారేమో కానీ ట్రినిడాడ్ అండ్ టొబాగో లాక్డౌన్ నిబంధనల ప్రకారం చార్జర్ విమానాలలో తప్ప ఎవరు దేశంలోకి రావడానికి పోవడానికి అనుమతి లేదంట. దీంతో ఆల్రౌండర్గా టోర్నమెంట్లో పాల్గొంటలేడంట. అయ్యో అన్న, నువ్వు కొంచెం ముందెళ్ళుంటే విమానం దొరికేది, క్రికెట్ ఆడటోనివి. ఇగో గివి ఇయాటి ఖతర్నాక్ కబుర్లు మంచిగున్నాయిలే. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోటి మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాం మళ్ళా. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।